కొందరి దేవుని కనపరుద్దని దయగల తండ్రి స్తోత్రములు నాయన ప్రభ, పరిశుద్ధమైన తండ్రి ఇదిగో నాయన ప్రభ, నా తండ్రి స్తోత్రములు నాయన వాళ్ళకి నిరాలని బలపరచమని అడుగుచున్నాను. నీ మాటలు నాలో ఉంచమని అడుగుచున్నాను నాయన. నా తండ్రి స్తోత్రములు నాయన, ఏమి మాట్లాడాలి మాకు తెలియదు కానీ మాట్లాడేవాడు నీవు, జీవం ఇచ్చేవాడు నీవు నాయన. జీవం గల మాటలు నాయన ప్రభ నాలో ఉంచి నాయన ప్రభ, నా తండ్రి నా స్వరము నీ స్వరంగా చేసుకొని, నా మాటలు నీ మాటలుగా చేసుకొని నువ్వు మాట్లాడతారని నాయన. ఏం మాట్లాడాలి నాయన ప్రభ అని నాయన ప్రభ, నేను నాయన ప్రభ నీ సన్నిధులు మొదలు పెడుతుండగా నీ మాటలు నాకు అందింపచేసి నాయన ప్రభ, నీ బిడ్డలకి నాయన ప్రభ ఈ వాక్యం వినిపించడానికి నీ కృప తీపిస్తారని యేసు పరిశుద్ధ నాన్ని పట్టుకుని ఏడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మాట్లాడేది మనకు అది దేవుని మాట్లాడతాడని మరి మనం తలస్తూ మాట్లాడుతున్నాము. నాకు ఇచ్చిన యొక్క వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అయినదిని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. అటు తర్వాత సమస్తం ఉన్నప్పటికీ సమాప్తమైనదని. ఏ సమాప్తం అంటే తండ్రి యొక్క ఆజ్ఞలు, తండ్రి యొక్క మాటలు ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. ఏ విధంగా ఏ సంగతిలో ఆయనతో చెప్పి ఉన్నారు. తండ్రికి కుమారుడికి సంభాషణ ఎక్కడంటే సంభాషణ ఆదాము అవ్వల యొక్క దగ్గర ఏదైనా తోటలో సంభాషణ తండ్రికి కుమారుడికి. అంటే నేను రాసుకోలేదు కానివ్వండి, దేవుడు ఎక్కించిన మాటలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ సంభాషణ ఏంటంటే అవ్వకి ఆదాముకి ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపమును ఏ విధంగా తీసేయాలి. ఒకసారి ఏమన్నాడంటే పండు తిన్నటప్పుడు మీరు చనిపోదురు అని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మీరు తినొద్దన్నారు. అయితే ఆజ్ఞ గురించి పండు తిన్నారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? మరణము ప్రాప్తమైంది. ఆ మరణము తీయాలంటే ఏంటి అని ఒక ఆలోచన తండ్రికి అనేసాను. నేను చేసుకున్న బిడ్డలకి మరలా నేను ఏంటి మరణము ఇచ్చి ఉన్నానని ఆలోచించి మరి ఆలోచిస్తున్నటప్పుడు తండ్రి ఒక్కడే ఎప్పుడు లేడు, తండ్రితో కుమారుడు కూడా ఉన్నాడు. వాక్యం ఏమని చెప్తుందంటే ఎప్పుడైనా బహువచనమే కానీ ఏకవచనము లేదు. మనము మాట్లాడుకుందారి, మన దిగపోద్దారి, మనం వారితో మాట్లాడదారి. ఇదే తండ్రి కుమారుడు యొక్క భాష, మాటలు. అయితే మాట్లాడుతున్నాడు. ఎలాగ ఏం చేయాలి, ఈ మరణం ఏ విధంగా తీయాలి అన్నటప్పుడు కుమారుడు అంటున్నాడు, రాసేస్తాడు ఒకసారి, ఇదిగో నీ విధంగా మరి నేను మరణం గురించి రాసడానికి ఏం చేయాలంటే తండ్రితో కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను ఉన్నాను, నన్ను పంపు, నీ యొక్క ఆజ్ఞలు నేను నెరవేరుస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను అంటే అక్కడ ఏమని రాశాడు అంటే మరి నువ్వు ఇన్ని శ్రమలు పొందాలి. ఆ శ్రమలన్నీ కూడా బైబిల్లో ఏ విధంగా ఉన్నట్టు ఎక్కువగా మరి ఒక ప్రవక్తల ద్వారాగా మాట్లాడిన యొక్క మాటలు జీవ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి అది యెషయా గ్రంథము చదవద్దండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం మొత్తం అంతా చదివితే ఆయన యొక్క శ్రమల గురించి రాసి ఉన్నాయి. మరి అవన్నీ కూడా అనుభవించాలంటే తన కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను అంగీకరిస్తున్నాను, నువ్వు పంపు, నేను ఎన్ని ఆజ్ఞలు కూడా నెరవేరుస్తాను. నేను నువ్వు ఏ విధంగా రాసావో ఒక శాసనము రాసి ఉన్నాడు. ఆ శాసనమును మరి తీయాలి అంటే రాసిన వాడు మరి ఆ శాసనాన్ని చింపాలి అంటే బ్రతికి ఉండకూడదు. మరి తండ్రి రాసేసాడు. అప్పుడు కుమారుడు అంటున్నాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళవన్నీ కూడా నేను చేసి రాసి ఇచ్చావు మానవుడి గురించి, నువ్వు చేసిన యొక్క కుమారుల గురించి, నువ్వు చేసిన యొక్క వీటిని ఏమి చేయాలో అవన్నీ నేను చేస్తానని వాగ్దానం చేసి లోకముకు వచ్చి
మరి తండ్రి యొక్క ఆజ్ఞలు నెరవేరిన అదే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే లేఖలములు నెరవేరినట్లు మరి ఈ లేఖనాలు నెరవేర్చి ఉన్నాడు. అయితే నేను దప్పుకొనిచున్నాను, ఇది కూడా ఒక లేఖనమే. ఈ దప్పుకొని ఉన్నచున్న మాట మరి ఎక్కడున్నది అంటే ఈ ఇందులో ఉన్నది ఈ ప్రవచనము కీర్తన గ్రంథము 69వ అధ్యాయంలో ఉన్నది. నేను దెబ్బకొని చుండగా చిరకొన నా నోటికి ఇచ్చి ఉన్నారు. మరి ఆ చిరకును తీసుకోనకి కూడా ఆయన అంగీకరించట్లేదు. ఎందుకంటే ఆ చిరక అన్నది ఏంటంటే ఒక చేదుగా ఉంటుంది. ఆ చేదుని కూడా ఆయన తీసుకొనకి ఇష్టపడట్లేదు. ఎందుకంటే నేను ఇంకా దాహం కొన్నాను అని అంటే ఏ దాహం అది, ఎందు నిమిత్తం దాహం అది? ఆయన నీళ్ళు ఆయన ఎడారిలో హాగర్కి ఇచ్చిన నీళ్ళని ఆయన రప్పించగలేడా? ఆయనకి సాధ్యమే. అయినా కూడా నేను దాహపడుతున్నాను అని అంటున్నాడు. లేఖనములు నెరవేరినట్లు ఆయన మరి దాహం కొనిచున్నాడు. అయితే ఈ దాహం తీర్చుకొనిటకు మరి ఒక ఆమె దగ్గరికి వచ్చాడు. అదే ఆమె సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ యొక్క మరి కథ కింద చెప్పుకుపోతుందండి మీకు నేను ఇది. ఆ సమరయ స్త్రీ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నది. మరి సుకార్ అన్న ఊరిలో మరి ఆ బావి దగ్గర యాకోబు బావి దగ్గర ఉన్నది. సుకారు అనగా మరి ఆదికాండంలో చూస్తే అది చుక్కోటు గ్రామం అది. ఎందుకంటే ఆ మేనమామ దగ్గర నుంచి భార్య బిడ్డలు తీసుకుని వచ్చి అక్కడ కాపురం వేశాడు యాకోబు. ఆ యాకోబు అక్కడ ఆ స్థలంలో పాకలు వేసి ఆ మందరికి పాకలు వేసి అక్కడ స్థలం పుట్టి అక్కడ నుయ్యి తవ్వించినాడు. అక్కడ ఆ నూతి పేరే సుక్కోతు. ఆ ఊరి పేరు సుక్కోతు. ఆ సుక్కోతు అన్న ఊరిని సుకారుగా మార్చుకుని సుకార్ అన్న ఊరిలో ఈ బావి దగ్గర ఈమె మరి ఉండగా యేసు ప్రభు ఆ యొక్క స్థలానికి వచ్చి అమ్మ నేను దాహం కొనిచున్నాను, నాకు దాహం ఇవ్వమని అన్నప్పుడు మరి ఎందుకన్నా దాహం అంటే మరి మనకి దాన్ని మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఈ యొక్క లోకపు యొక్క పాపపు దాహం అది. ఈ దాహాన్ని నేను తీర్చుకోవాలంటే మీరు అందరూ రక్షింపబడి నా దగ్గరికి రావాలి అంటే ఈ దాహము మరి సాధారణమైన మీద కాదు, మీ జీవితాలను మార్చుకోమని అంటున్నాడు. మరణ శాసనము నేను తింపుటకే వచ్చాను కానీ, మరణ శాసనం కొట్టుటకే వచ్చినాను కానీ ఈ మరణ శాసనం నేను అలా నింపనకు రాలేదు. కాబట్టి ఈ మరణ శాసనం నేను దీన్ని మరి దాన్ని తీసివేయాలి అంటే నేను దాహం కొనుక్కుంటున్నాను, నాకు దాహం ఇమ్మమ్మని ఈ సమర స్త్రీని కూడా అడిగినట్టుగా మరి మనము చూస్తున్నాము. 7వ అధ్యాయంలో యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవమ్మ. 37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పుకొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకోవలేను. ఈ దప్పు తీర్చుకోమని ఈయన అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమని అంటున్నారు? నేను నాకు దాహం అవుతుంది నాకు ఇమ్మని అంటే మరి ఇక్కడ దప్పుకు తీర్చుకోవాలి అంటే మనం యొక్క జీవితాలు మన చేతి జీవితాలు ఆయనకి సమర్పించుకున్నప్పుడే ఆయన దాహం తీరుతుందని ఆయన చెలవిస్తున్నాడు. మరి ఇంకా ఇదిగా చెప్పాలి అంటే మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయము దప్పుకొని వరలారా నా ఎద్దుకు రండి. మరి దప్పుకొని వరల నా ఎద్దుకు రండి అని అంటున్నాడు. అంటే ఆ దాహము ఏదో ఆయన అంటున్నారు నా ఎద్దుకు రండి దప్పుగా తీర్చుకొండని మరి అక్కడ యెషయా ద్వారాగా మరి తెలవపడుతున్నాడు. మరి అయితే ఈ దాహము కొనుక్కున్నప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే మరి ఈ కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. నా బలము ఎండిపోయి చిన్న పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను నా బలం ఎండిపోయి చిలపెంక వలె అయ్యను, నా నాలుక నా అంగటిని అంటుకొని ఉన్నది. అంటే ఈ యొక్క మరి ఆయన దప్పుకునేటప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నదంటే ఈ శ్రమలన్నీ కూడా 22వ అధ్యాయంలో మరి ఎలా అన్నీ కూడా రాసి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శ్రమలను బట్టి ఆయన ఆయన పెట్టిన బాధలను బట్టి మరి నా యొక్క
బలం ఎండిపోయినది అని అంటున్నాడు. నా నాలుకన దేవుడిని అంటుకుని ఉన్నది అంటున్నాడు. మరి డబ్బుకి తీర్చుకోవాలి అంటే మనం ఏమని చేయాలి అంటే ఆయన దగ్గర ఆయన సన్నిధులు మనం నిలబడి ఆయన మనం వేడుకుంటే మన యొక్క జీవితములు మారుతాయని, మన యొక్క బ్రతుకులు మారుతాయని, మన యొక్క మరి నిత్య జీవానికి వారసులు అవుతారని కూడా వాగ్దానం ఉన్నది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా మరి మాట్లాడుకుని మన యొక్క వాక్యంను ధ్యానించుకుంటారు. నిర్గమకాండము 17వ అధ్యాయము. మోషే, ఈ ప్రజలు నన్ను చాలా బాధపడుతున్నారు. మోషే, నువ్వు ఆ ఏరోబు కొండ దగ్గరికి వెళ్ళి నీవు ఒక బండను కొట్టమని కూడా మాట్లాడి ఉన్నాడు. ఆ యొక్క దేవుడు ఆ యొక్క ప్రజలకి దాహం తీర్చిన దేవుడు ఈనాడు మరి దాహం కొనుక్కుంటున్నాడు అంటే మనము ఆ యొక్క వాక్యంతో మనం ఆయనతో మనం సంబంధం కలుపుకుని మనం రాజ్యానికి వారసులు అవుటకు దేవుడు మనకి మరి చాలా ధన్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వాక్యంని ధ్యానిందాలి, ఆయన యొక్క మాటలను విందాలి. మరి ఈ యొక్క దప్పుక గురించి మనం ఇంకా దాన్ని ధ్యానించాలి అంటే మరి సంఖ్యాకాండంలో కూడా ఉన్నది. బండని చీల్చి మరి నీరులో సమృద్ధిగా అమృతిస్తున్నాడు. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 అధ్యాయంలోను 2-3 వచనంలో కొన్నాడు. మరి ఆ బండ క్రీస్తే అని అంటున్నాడు. ఆ బండ క్రీస్తే అందుకుని ఆ బండ అయిన క్రీస్తుని మరి ఈ విధంగా వీళ్ళకి కొట్టి మరి చాలా హింసలు పెడుతున్నప్పుడు దాహము కొనుక్కున్నానని మాటిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో మనము మరి ఇంకా వారి అభివృద్ధి పొంది ఆయన బలములు అభివృద్ధి పొంది ఆయనకి రాజ్యానికి వారసులు అవుటకు మనకందరికీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూడగలరు. 21వ అధ్యాయము. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమస్తమును నేనే ఓమర్థము అనగా ఆయన ఆది అంతమై ఉన్నాడు. దప్పుకొని వారికి జీవము జలములో బుగ్గల నుండి జలములు నేను ఉచితముగా అనుగ్రహించిన అన్నాడు. మరి జీవజలములైన ఉచితంగా అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే ఈ వాగ్దానం చేసిన యొక్క మరి ఆ యొక్క దేశంలో మనము పాలు పంపులు కావాలి అంటే మనం అక్కడ జీవించాలి అంటే మనం ఈయన సన్నిధిలో ఈయన జీవజలములైన వాక్యమును మనం ధ్యానిస్తూ జీవజలములైన మరి ఆయన మాటలు మనం ధ్యానిస్తూ ఆయనకి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పుకొని వారిని రానిమ్ము, ఇచ్చించి వారిని నీజలములు ఉచితంగా పుచ్చుకొనిమ్ము. ఈ జీవజలములైన వాక్యములు మనము ఉచితంగా మనం పొందాలి అంటే ఆయన దాహము తీర్చాలి అంటే ఆయన సన్నిధిలో మనము మరి చేరువై మరి ఆయన సన్నిధిలో మరి మనం బిడ్డలుగా ఉండి ఆయనని కోరుకునేటప్పుడు దేవుడు మనకి ఈ జీవజలమైన వాక్యంనిచ్చి మనల్ని నింపి మనల్ని జీవింప చేస్తాడని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు జీవిస్తాడని ఏసునామములో జీవిస్తాడు. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.